క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభునామం పేరట మీ అందరికీ వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారం. ఈ ఆదివారపు శుభాకాంక్షలు ప్రభునామం పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు పత్రిక పాఠ్య భాగముగా యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4 నుంచి 12 వచనాలు చదువుకున్నాం. సువార్త పాఠ్య భాగముగా యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుంచి 31వ వచనం వరకు మనం చదువుకొని ఉన్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక. ఆమేన్. చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు కనబడుతున్నటువంటి అంశం, టాపిక్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. దేవుడు తన యొక్క ఆత్మను వారి మీద ఊదగా వారు పరిశుద్ధాత్మను పొందుకొనిరి అని వ్రాయబడింది. మూలవాక్యానికి మనం వెళదాం రండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుడి. యేసుక్రీస్తు ప్రభు మేడగదిలో 11 మంది శిష్యులు ఉన్నారు. వారి మీద హోలీ స్పిరిట్ ను ఊదినట్టుగా మనకు కనపడుతుంది. నిజంగా ఆయన యొక్క ఊదేటటువంటి ఆ గాలిలో ఉన్నటువంటి శక్తి ఒకసారి మనం చూద్దాం రండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనానికి మనం వెళితే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయెను. ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకు నాసికా రంధ్రాలను పెట్టి ఆయన ఊదగా జీవవాయువు, చూడండి, జీవాన్నిచ్చే వాయువు ఆయనలో ఉంది. ఆ వాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయను అని వ్రాయబడింది. ప్రాణవాయువు ఆయనలో ఉంది. పిల్లలు, ఈ భూమి మీద ఉన్నటువంటి గాలి, మనం పీల్చుకుంటున్నటువంటి వాయువు, అదంతా దేవుడు పెట్టిందే. దేవుడు మనకెంత ఉచితంగా ఈ ప్రాణవాయువును పెట్టాడో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏ జీవి అయినా పీల్చుకోవాలి కదా. ముఖ్యంగా మనిషి ఈ గాలిని పీల్చుకుంటేనే శ్వాస, ఆ శ్వాస ఉంటేనే ప్రాణం ఉంటుంది కదా. అంత గొప్ప దేవుడు ఆయన. తన యొక్క ధనాగారములో నుంచి వాయువును లేక గాలిని విడుదల చేసే గొప్ప దేవుడు ఆయన. ఇంకా ప్రభువుని గురించి విందాం రండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును, నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. ఇంకా దేవుని వాయువుకున్న శక్తి ఏంటో తెలుసా? ఇందాక మనం చెప్పుకుంది, ఆయన ఊదగా ప్రాణం వచ్చేసింది, జీవం వచ్చేసింది. ఇప్పుడు ఆయన ఊదగా జీవం కలిగినటువంటి వాటిని కూడా ఎండిపోయే రీతిగా చేస్తాడు. గడ్డి ఎండును, పువ్వు వాడును. ఆయన ఊదితే అలా ఉంటది పరిస్థితి. అంటే మానవుడు ఎలా జీవించాడో అలాగుననే ఆ ప్రాణాన్ని కూడా ఆయన తీసేస్తాడు, ఆత్మను తీసివేస్తాడు అని చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుదాం. కావున ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరందరూ మస్టు వంటి వారైతిరి. నేను మిమ్మును యెరూషలేము మధ్యను పోగు చేసేదను. ఒకడు వెండియు, ఇత్తడియు, ఇనుమును, సీసమును, తగరమును పోగు చేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించున్నట్లు నా కోపము చేత, రౌద్రము చేతను మిమ్మను పోగు చేసి అక్కడ మిమ్మను కరిగింతును. మిమ్మను పోగు చేసి నా కోపాగ్ని మీ మీద ఊదగా నిశ్చయముగా మీరు దానిలో కరిగిపోవుదురు. ప్రియులారా, ఇక్కడ ఎన్ని లోహాల గురించి చెప్పబడిందో చూడండి. వెండి, ఇత్తడి, ఇనుము, సీసము, ఇవన్నీ కూడా, వీటన్నిటిని కూడా ఏం చేస్తారు? కొలిమిలో వేసి వాటిని కరిగిస్తారు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఊదితే అవన్నీ కరిగిపోతాయి. సీసం కరిగిపోద్ది, వెండి కరిగిపోద్ది, రాగి కరిగిపోద్ది, ఇనుము కరిగిపోద్ది, ఇత్తడి కరిగిపోద్ది. అది ఏదైనా కావచ్చు. ఇనుమును
మనము కరిగించాలంటే ఎంత ఉష్ణోగ్రత అవసరం? దేవుడు ఊస్తే వితిన్ సెకండ్స్ లో ఇనుము కరిగిపోద్ది, ఉక్కు కరిగిపోద్ది. చూసారా, ఆయన వాయువు అంటే ఆయన ఊదగా నరునికి జీవం కలిగింది. ఆయన ఊదగా ఇక్కడ చూడండి సీసము ఇవన్నీ కూడా కరిగిపోతున్నాయి. ఆయన ఊదగా గడ్డి ఎండుద్ది, పువ్వు రాలుద్ది. అంతటి శక్తిమంతుడు ఆయన. ఎందుకంటే ఎండాకాలంలో మనం ఉన్నాం, తీవ్రమైనటువంటి ఎండ, ఉష్ణోగ్రత ఎక్కువైపోతుంది. నిజంగా మనం రోడ్డు మీద అడుగు పెడితే ఎలా ఉందంటే ఒక ఐరన్ బాక్స్ లాగా ఉంది. తాట ఊడొచ్చేటటువంటి పరిస్థితి. అంత వేడిగా ఉన్నాయి రోడ్లన్నీ, తారు రోడ్లన్నీ. ఈ వేడి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. సూర్యుడు మనకి ఎంత దూరంలో ఉన్నాడు? అంత దూరంలో ఉన్నటువంటి సూర్యుడు కొలిమిగాలినట్టు కాలుతుంటే ఆ సూర్యుని దగ్గర నుంచి భూమికి చేరుకున్నటువంటి సూర్యకిరణాలు ఎంత వేడిని పుట్టిస్తున్నాయండి. నిజంగా ఇది ఆశ్చర్యంగా లేదా? రాత్రి చల్లగా, పగలు వెచ్చగా ఎలా ఉంది చూడండి వాతావరణం. నిజంగా ఎంతో దూరంలో ఉన్నటువంటి సూర్యుడే తన కిరణాల చేత భూమిని కూడా మండింపజేస్తుంటే ఆ సూర్యుని పెట్టినటువంటి దేవుడు ఇంకెంత శక్తివంతుడో ఆలోచన చేయండి. బైబిల్లో వ్రాయబడింది, ఆయన నోటి మాట ద్వారా సమస్తము కలిగిన విశ్వమంతా ఆయన నోటి మాట ద్వారా కలిగిందని. ఈ విషయాన్ని అన్నిటికీ భూమి మీద ఉన్నటువంటి జనులు మర్చిపోకూడదండి. అందరూ జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క శక్తిని గురించి. కనుక ఆయన ఊదినప్పుడు పరిస్థితులు అలా ఉంటాయి. ఇప్పుడు వెళ్దాం రండి. అక్కడ కూడా శిష్యుల మీద ప్రభువు ఊదినప్పుడు వారి పరిశుద్ధాత్మను పొందుకున్నట్టుగా మనకు కనపడుతుంది. ఫైనల్ గా మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ వారి మీదకి వెళ్ళింది. ఎందుకో తెలుసా? సువార్త ప్రకటించడానికి వారికి హోలీ స్పిరిట్ కావాలి. వారు అద్భుతాలు చేయడానికి హోలీ స్పిరిట్ కావాలి. వారు అన్య భాషలు మాట్లాడటానికి హోలీ స్పిరిట్ కావాలి. వారికి తెలియని భాష మాట్లాడాలి. పోయి వేరే ప్రాంతానికి వెళ్ళబోతున్నారు, ఆ ప్రాంత ప్రజలు మాట్లాడేటటువంటి భాషలో వీరు అర్థమయ్యే రీతిలో మాట్లాడాలంటే హోలీ స్పిరిట్ కావాలి. అందుకు హోలీ స్పిరిట్ ఇవ్వబడింది. వాళ్ళ అద్భుతాలు, సూచక్రియలు ఇంకెన్నెన్నో చేయటానికి హోలీ స్పిరిట్ ఇవ్వబడింది. మరణం అనేటటువంటి భయం పోయి వారు ఆత్మీయులుగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, మరణము పరిగెత్తకుండా ఎదురాడి పోరాడగలిగినటువంటి శక్తి హోలీ స్పిరిట్ ద్వారా వారు అందుకున్నట్టుగా మనకు కనపడుతుంది. రండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. గదిలో వీళ్ళందరూ కలుసుకొని యూదులకు భయపడి తలుపు మూసుకొని మాట్లాడుకుంటున్నారు రహస్యాలు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి మధ్య ప్రత్యక్షమాయను. వారితో అంటున్నాడు, భయపడవద్దు అంటున్నాడు. నేనే అని అంటున్నాడు. లూకాసు వార్తకి వెళ్తే కొద్దిగా వివరణ ఉంది, చూద్దామండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 35వ వచనం నుంచి మనం 43వ వచనం వరకు చదువుకుందాం. కాస్త వివరణ ఉంది అక్కడ. లూకాసు వార్తలో వ్రాయబడిన దాని ప్రకారం సీమోను పేతురుకి మార్గంలో యేసుక్రీస్తు ప్రభు కనపడ్డారు. సరే, ఆయన గుర్తించాడు మాటను బట్టి. ఆ విషయాలన్నీ మేడగదిలో పేతురు చెప్తున్నారు. తక్కినటువంటి శిష్యులు అందరూ కూడా వింటున్నారు. కూడి వచ్చిన వారు కూడా అందరూ కూడా వింటున్నారు. ఈ 11 మంది శిష్యులు మాత్రం ఉన్నారు, వారి మధ్యలో తోమా లేడు. అప్పుడు ఏం జరిగింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళు ఇంకా సందేహిస్తున్నారు. అయితే ప్రభు నన్ను పట్టి చూడుడి అని చెప్తారు. నాకున్నట్టుగా దెయ్యములకైనను భూతములకైనను మాంసము ఎముకలు లేవు అంటాడు. అంటే దీని అర్థం దెయ్యాలకు, భూతాలకు, లేక దురాత్మలకు ఎముకలైన మాంసమైనా ఉండదని మనకు అర్థమవుతుంది. అవి ఎముకలు లేని, అలాగే మాంసము లేని శరీరాలై. అందుకనే మహిమతో కూడుకున్న శరీరాలు అంట. మన శరీరాలు వేరు, ఆత్మల శరీరాలు వేరు.
ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఎంత క్లియర్ గా చెప్తున్నాడు. నాకున్నట్టుగా భూతములకును దెయ్యములకును రక్తము మాంసము ఎముకలు ఉండవు అని చెప్పాడు. ఇంకో చోట ఏమని రాయబడిందో తెలుసా? రక్త మాంసములు పరలోక రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు అని చెప్పాడు. అంటే రక్తము మాంసము ఎముకలు దేనికి సంబంధించినవి? ఈ శరీరం దేనికి సంబంధించింది? భూమికి సంబంధించింది. భూమికి సంబంధించినటువంటి ఈ శరీరాన్ని మనం విడిచి ఒక క్రొత్త శరీరం మన ఆత్మ ధరించుకుంటుంది. అదే మహిమా శరీరం. ఆ శరీరంతోనే పరలోకానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా. గుర్తుంచుకోండి ప్రియులారా, ఆ శరీరానికి రక్తము లేదు, మాంసము లేదు, ఎముకలు లేవు. మరి అలాంటప్పుడు ఆ శరీరానికి భార్య గుర్తుకొస్తుందా? ఆ శరీరానికి భర్త గుర్తుకొస్తాడా? ఆ శరీరానికి పిల్లలు గుర్తుకొస్తారా? పిల్లలకు తల్లిదండ్రులు గుర్తుకొస్తారా? ఆ శరీరానికి అమ్మా నాన్నలు గుర్తుకొస్తారా? బంధువులు గుర్తుకొస్తారా? స్నేహితులు గుర్తుకొస్తారంటే ఎవరు గుర్తుకురారు. ఎందుకంటే అది రక్తము మాంసము ఎముకలతో కూడుకున్న శరీరం కాదు కదా, అది మహిమా శరీరం. జ్ఞాపకాలన్నీ మాయమైపోతాయి. గుర్తొచ్చినట్టు వచ్చి తక్షణమే మాయమవుతాయి. రక్త సంబంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు లేని లోకం ఆ లోకం. అవును ప్రియులారా, అందుకని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ తెలియజేస్తూ, నేనే, మీ దగ్గర ఏమన్నా ఆహార పదార్థాలు ఉంటే ఇవ్వమంటే వారు కాల్చిన ఒక చేప ముక్క తెస్తే దానిని భుజించారు. యేసుక్రీస్తు ప్రభు ఏ శరీరంతో పాతి పెట్టబడ్డారో అదే శరీరంతో లేచాడు అనటానికి ఎవిడెన్స్. చేప ముక్క తిన్నారాయన. రండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం 23వ వచనం. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. మీరు కూడా లోకంలోనికి వెళ్ళాలి. అందుకనే హోలీ స్పిరిట్ మీకు కావాలి. మీరు ఎవరి పాపములు క్షమించరో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తరో అవి నిలిచి ఉండునని వారితో చెప్పెను. చూసారా, మీరు ఎవరిని క్షమిస్తారో వారు క్షమించబడతారు, మీరు ఎవరిని క్షమించరో వారు క్షమించబడరు అని కూడా ప్రభు ఒక ఆజ్ఞను ఇచ్చి వారిని సిద్ధం చేసి పంపుతున్నట్టుంది. 24-25 వచనాలు చూద్దాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాడు. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. 26-27 వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మోయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తర్వాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. 28-29 వచనాలు చదువుతాను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. వీళ్ళరా, చూసారు కదా, వీళ్ళందరూ 11 మంది శిష్యులు ఉన్నప్పుడు తోమా లేడు. యేసుక్రీస్తు ప్రభు ఆ చేప ముక్కను లేక రొట్టె ముక్కను తీసుకున్న తర్వాత వారందరూ చూశారు, ప్రభువును నమ్మారు, ప్రభు యందు విశ్వాసం ఇచ్చారు. అదే సంగతిని తోమాకు చెప్తే తోమా ఏమంటున్నాడంటే, మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారో నేనైతే నమ్మను. ఆయన గాయములలో ఏలుబెట్టి చూస్తే నేను నమ్ముతాను. అంతే, నేను ఆయన్ని నా స్పర్శ ద్వారా నేను గుర్తిస్తాను అని తోమా అంటున్నాడు. 8వ దినాన అందరూ మరలా ఆ మేడగదిలో కలుసుకున్నప్పుడు తలుపులన్నీ మూసించారు. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. మీకు సమాధానం కలుగును గాక అనే మాట ప్రభు అక్కడ చెప్పారు. వారందరూ విన్నారు. అయితే ఇక్కడ తోమా ఉన్నాడు. తోమాతోనే మాట్లాడుతున్నాడు ప్రభు. తోమా, నీకున్న సందేహాన్ని తీర్చుకోమని నా గాయములను ఏలుబెట్టి చూడు అంటున్నాడు. ఆ వాయిస్ వినగానే అర్థమైపోయిందండి. మగ్దలేని మరియా యేసుక్రీస్తు ప్రభు యొక్క వాయిస్ను గుర్తుపట్టింది. రబ్బూని అని. ఇక్కడ కూడా వాయిస్ను గుర్తుపడతాడు తోమా. ప్రభువా, నన్ను క్షమించు అని అడుగుతాడు. నీ గాయములను ఏలుబెట్టి చూస్తేనే నేను నమ్ముతానని అన్నానయ్యా, నన్ను క్షమించు. నాలో నమ్మకం లేదు, నాలో విశ్వాసం లేదని నాకు అర్థమవుతుంది ప్రభువా, నన్ను క్షమించు అని అడుగుతాడు ప్రియులారా. కనుక క్రైస్తవులకు కావాల్సింది నమ్మకం. క్రీస్తు మార్గంలో నడిచే వారికి కావాల్సింది నమ్మకం.
ఆ నమ్మకాన్ని నేను కోల్పోయాను కనుక నన్ను క్షమించు అని అడుగుతాడు. అతని మీద కూడా పరిశుద్ధాత్మను ఊదినట్టుగా మనకు కనపడుతుంది ప్రియులారా. ఇప్పుడు తోమా నమ్మాడు గనుక అతనికి జీవం అంటే హోలీ స్పిరిట్ అతని మీదకి వెళ్ళిపోయింది. మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠ్యభాగంలోనికి కూడా మనం వెళితే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? చూసారా, లోకాన్ని జయించు వాళ్ళు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువును నమ్మినటువంటి వాళ్ళు, దేవుని మూలంగా పుట్టినటువంటి వారందరూ కూడా లోకమును జయిస్తారని చెప్తున్నాడు ఇక్కడ ప్రియులారా. లోకంలో ఓడిపోయేవాళ్ళు కాదు వాళ్ళు అవిశ్వాసులు కాదు, వాళ్ళు విశ్వాసులే అని చెప్తున్నాడు. ఇంకా ఏమని చెప్తున్నాడు తెలుసా? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే. నీళ్లు బాప్తిస్మానికి గుర్తు, మరి రక్తం మన పాపాలు కడగబడటానికి గుర్తు, మరి ఆత్మ హోలీ స్పిరిట్ మనల్ని ఏం చేస్తుందంటే దేవుని దగ్గరికి తీసుకువెళ్తుంది. కనుక ఇవి మూడు మనం పొందుకొని సాక్షులమై ఉండాలి. ఒకటేం పొందుకోవాలా? బాప్టిజం. 2 క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడాలి, అందుకని ప్రభు రాత్రి భోజనం. 3 ఆయన ఆత్మలో మన ఆత్మ లీనం అవ్వాలి, ఆయన ఆత్మలో మన ఆత్మ కలిసి జీవించాలి. అప్పుడు మనం జీవం పొందుతాం, ఆత్మీయ జీవం. ఇది గొప్ప సాక్ష్యం. ఇంకా సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లను రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనం మనుషుల సాక్ష్యము అంగీకరించున్నాము కదా, దేవుని సాక్ష్యం మరి బలమైనది. మనుషుల సాక్ష్యం కంటే దేవుని సాక్ష్యం ఎక్కువ బలమైంది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మినవాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనక అతడు దేవుని అబద్ధికునిగా చేసి ఉన్నాడు. కనుక మనలో గొప్ప సాక్ష్యం ఉండాలి. విశ్వాసం ఉంచువాడు దేవుని నమ్మాడు, ఆయనలో గొప్ప సాక్ష్యం పుడుతుంది అని చెప్తున్నాడు. వాడు అబద్ధం ఆడడానికి కూడా చెప్తున్నాడు. నిత్య జీవాన్ని అతను పొందుకుంటాడని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువే ఆ నిత్య జీవాన్ని చేసిన దేవుడని ఒప్పుకుంటాడు. దేవుణ్ణి కుమారుని ఎవరు అంగీకరిస్తారో వారందరూ జీవం కలిగిన వారే. కనుక యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొద్ద ఏం చేస్తాడని మనల గురించి సాక్ష్యం ఇస్తాడు. దేవుని కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వారు నిత్య జీవం పొందినట్లే. మనం అందరం కూడా నిత్య జీవమును పొందుకున్న వారమై ఉన్నాం. ఈరోజు వాక్యం ఉన్నటువంటి మీరు కూడా నిత్య జీవాన్ని పొందండి. హోలీ స్పిరిట్ మనలో వర్క్ చేయాలండి. మనం ప్రార్థన చేసేటప్పుడు హోలీ స్పిరిట్ మనలో పనిచేయాలి. మన విశ్వాసంలో హోలీ స్పిరిట్ ఉండాలి. హోలీ స్పిరిట్ ద్వారా మనం పనిచేస్తే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. చూసారా, ఈరోజు శిష్యులందరూ మొట్టమొదట అనుమానించినప్పటికీ కూడా ఆ తర్వాత వారు తెలుసుకున్నారు, తర్వాత వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, సేవ చేయటానికి వెళ్ళారు, హతసాక్షులు అవటానికి ఇష్టపడ్డారు, మరణానికి భయపడలేదు. చావైనా సరే మేము సిద్ధమేన అనుకున్నారు. ఒక చీమ తన కాలమును గుర్తిస్తుంది. ఆ కాలమును గుర్తించి ఒక చీమ మార్గం తీస్తుంది, ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్తుంది. ఆ మార్గం గుండా అన్ని చీమలు వెళ్తాయి. నీతో నేను రాను అని తక్కిన చీమలు అనవు. ఆ మార్గం గుండా ఇవన్నీ వెళ్తాయి, మించిన బరువు మోస్తాయి. నేను ఎక్కువ మోసాను కదా, ఇవన్నీ తీసుకొచ్చి ఒక చోట కూడగడుతున్నావు, మరి నువ్వు ఎక్కువ తినేస్తే నేను ఎక్కువ మోసుకొచ్చి ఎక్కువ పెట్టాను కదా అనే స్వార్థం ఉంటుంది వాటికి, అనే ఆలోచనలు ఉంటాయి వాటికి. ఉండవు. అవి బరువు ఎక్కువైనా సరే తీసుకొచ్చి అక్కడ వేస్తాయి, అన్ని కలిసి తింటాయి. వాటికి ఉన్న ఐక్యత చూడండి, వాటికి ఉన్న ఆలోచన చూడండి. కాలమును గుర్తించి అవి లైన్గా వెళ్ళి ఆహారం మోసుకుంటూ వెళ్ళి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకుంటాయి. సో మరి చీమల దగ్గరకు వెళ్ళి నేర్చుకో అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక మనం సోమరితనంతో ఉండొద్దు, కాస్తంత ఆధ్యాత్మికంగా ఎదుగుదాం, హోలీ స్పిరిట్ను పొందుకుందాం. అర్థమైందా? హోలీ స్పిరిట్ మనలో వర్క్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా మరణానికి ఎదురు తిరుగుతాం, మరణానికి భయపడం. మనం క్రీస్తు యొక్క ప్రేమలో వర్తిల్లుతాం. నిరీక్షణతో పట్టుదలతో జీవాన్ని పొందుకోవటానికి, రక్షణ పొందుకోవడానికి, నిత్య జీవం అందుకోవడానికి ప్రయాసపడతాం.
మనకి ఈరోజు విన్న వాక్యం ప్రకారంగా మనకు అర్థమవుతుంది ఏంటి అంటే మన కాలమును మనం గుర్తించాలి. పరిశుద్ధాత్మను అందుకొని మనం నడవాలి. చీమల వలె జ్ఞానంతో పనిచేయాలి. మన కాలం మన సమయాన్ని గుర్తుంచుకొని మన సమయం అయిపోకముందే మేల్కొని ప్రభుతో నడుద్దాం. అట్టి కృప దేవుడు అనుగ్రహింపజేసి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలయుండునుగాక. ఆమేన్.